విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహ పంతనలో రాహుకేతువుల పాత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం. వివాహ జీవితం అనేది నూరేళ్ల బంధం. ఇటువంటి బంధము సంతోషంగా సాగాలి అంటే వివాహ పొంతన అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. జాతకంలో కలవకూడని గ్రహాలు రవి, శని భగవానుడుగా మనం చెప్తూ ఉంటారు. అదేవిధంగా వివాహ పొంతనలో కూడా రాహు మరియు కేతువులు కూడా కలవకూడదు. రాహువు అత్యాశనిస్తాడు, కేతువు ఆధ్యాత్మిక చింతనకు కారకుడు. ఈ రెండు విరుద్ధ భావాలు. వివాహ పొంతనలో రాహు నక్షత్రాలకు కేతు నక్షత్రాలకు పొంతన చూసి వివాహం కుదిరిస్తే ఆ దంపతులు చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది. రాహు భోగకారకుడు, కేతు జ్ఞానకారకుడు. ఈ రెండు విరుద్ధ భావాలు, ఈ రెండు రకాల మనస్తత్వాలు ఉన్న జంటకు వివాహం చేస్తే రాహు నక్షత్రాల్లో ఉన్న అబ్బాయికి కేతు నక్షత్రాల్లో ఉన్న అమ్మాయికి, కేతు నక్షత్రాల్లో ఉన్న అబ్బాయికి రాహు నక్షత్రాల్లో ఉన్న అమ్మాయికి ఇచ్చి చేయడం వల్ల ఏంటంటే వివాహం చేస్తే వాళ్ళకి వివాహ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు నక్షత్రాలు. రాహు ప్రారంభానికి కారకుడు అయితే కేతు ముగింపుకు కారకుడు. ఈ రెండు నక్షత్రాల జంటలను జాతకాలు ఎంత బాగున్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలపకూడదు. అందరూ కూడా నక్షత్ర గుణాలని పరిశీలించి 18 నుంచి 36 వచ్చేసాయి అని వివాహం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు అశ్విని నక్షత్రానికి స్వాతి నక్షత్రము 26 గుణాలు ఇస్తుంది. మఖ నక్షత్రానికి, ఆరుద్ర నక్షత్రానికి 22 గుణాలు వస్తాయి. మఖ శతభిషానికి 25 గుణాలు వస్తాయి. మూల స్వాతికి 21 గుణాలు వస్తాయి. మూల శతభిషాలకి 21 గుణాలు వస్తాయి. 18 నుండి 36 గణాల మధ్యలో వివాహం వస్తే చెయ్యొచ్చు అనుకుని చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చేయకూడదు. కేవలం నక్షత్రాల వరకు చూసి ఇటువంటి నక్షత్రాలకు వివాహం చేస్తే వైవాహిక జీవితం చాలా సమస్యలతో ఉంటుంది. అటువంటి వాళ్ళకి మగ సంతానం లేకపోవడం, అసలు సంతానమే లేకపోవడం, సరైనటువంటి ఆర్థిక స్థితి లేకపోవడం, భార్యాభర్తల మధ్య నిరంతరమైనటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కేతు నక్షత్రంలో అబ్బాయి ఎక్కువగా దైవ చింతన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాహు నక్షత్రంలో ఉన్న అమ్మాయిలు జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి వీళ్ళిద్దరి మనస్తత్వంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. వీళ్ళిద్దరికి వివాహం చేసినప్పుడు మనసులు కలవక నిరంతరం గొడవ పడుతూ ఉంటారు. కేతు నక్షత్రాల్లో ఉన్న అబ్బాయిని కేతు నక్షత్రాల్లో ఉన్న అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తే ఇద్దరు ఆధ్యాత్మిక ఆలోచనలు ఉంటాయి కాబట్టి కలుస్తుంది. ఇద్దరు రాహు నక్షత్రాలు ఉండి వ్యక్తులు అయితే కనుక వాళ్ళు అంటే ఇద్దరు ఎంజాయ్ చేయాలనుకుంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే వీళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మరి విరుద్ధ నక్షత్రాల్లో వివాహం చేసినప్పుడు ఏమైందంటే అవయవ లోపంతో ఉన్న సంతానం కలగడం, మందబుద్ధి కలిగినటువంటి సంతానం కలగడం, ఇటువంటి సంతానాన్ని పెంచుతూ జీవితకాలం వాళ్ళు మానసిక బాధను అనుభవించాల్సి రావడం. కాబట్టి ఇద్దరి మధ్య జాతకాలు పూర్తిగా బాగున్నప్పటికీ రాహుకేతు నక్షత్రాలను మనం తప్పకుండా గమనించాలి. వివాహం పరిశీలించిన తర్వాతనే వివాహం చేయాలి. అప్పుడే వాళ్ళకి జీవితం సుఖమయంగా ఉంటుంది. చేసినందుకు మనకు కూడా శుభం జరుగుతుంది. మీరు ఎవరికైనా సరే జాతక ముహూర్త విషయాల గురించి వాస్తు కానీ న్యూమరాలజీ సెట్టింగ్ కానీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.